ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు దంపతులకు ఆత్మీయ సత్కారం. ఉద్యమాలు రాజకీయాలే కాదు, భగవద్భక్తి ఆలంబనగా నిరంతరం అత్యద్భుతమైన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ దేశ సౌభాగ్యం కోసం, ప్రజాహితం కోసం సుదర్శన యాగం, శతచండీ, అయుత మహాచండీ యాగాది క్రతువులు ఎన్నింటినో నిర్వహించి తన భక్తి వ్యక్తిత్వాన్ని చాటుకున్న ఆచరణగత ధర్మోపదేశకులు కేసీఆర్ మరి అత్యంత గురుభక్తి పరాయణులై చిన్ననాడు ఓనమాలు దిద్దించిన తొలి గురువు నుంచి కూడా మొదలు తన గురుశ్రేష్ఠులందరినీ గౌరవిస్తూ గో బ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినోభవంతు అన్న వేదవాక్యాన్ని ఆచరిస్తూ నమ్రతకు నిలువెత్తు దర్పణంగా నిలిచిన ఆధ్యాత్మిక తాత్విక మనస్కులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులకు ఆత్మీయ సత్కారం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పిలిచినంతనే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఇచ్చేశారు మాన్య ముఖ్యమంత్రి వర్యులు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులను సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్